ఊరించి ఉసూరుమనిపించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందరికీ రుణాలు ఇస్తాం, అప్లికేషన్లు పెట్టుకోండి అంటూ ఆహ్వానించింది. చాలామంది అప్లై చేసుకున్నారు. ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా కార్పొరేషన్ లోన్ల కోసం అప్లికేషన్లు వచ్చాయి. ఆ అప్లికేషన్లో అర్హుల్ని కూడా ఎంపిక చేయడానికి పార్టీ కార్యకర్తలు అందరికీ చాలామందికి లోన్లు వస్తున్నాయని చెప్పారు. కానీ చివరికి ఊరించి ఉసూరుమనిపించారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన కార్పొరేషన్ రుణాల ప్రక్రియ. అప్లికేషన్లు పెట్టుకోమన్నారు, అర్హుల్ని ఎంపిక చేశారు, కానీ లోన్లు ఇవ్వడానికి చేతులు ఎత్తేశారు. ఏంటిది? బీసీ కాపు కార్పొరేషన్ రుణాలకి ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 25,000 అప్లికేషన్లు వచ్చినాయి. 25,000 లబ్ధిదారుల ఎంపికను అర్ధాంతరంగా నిలిపేశారు. దరఖాస్తు దశలోనే ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రక్రియ నిలిచిపోయింది. కొన్నేమో అప్లికేషన్లు పెట్టి అర్హులను ఎంపిక చేశారు, కొన్నేమో ఎంపిక చేస్తూ మధ్యలో ఆపేశారు, కొన్నేమో అసలు దరఖాస్తు దశలోనే నిలిపేశారు. ఎందుకని? ఎస్సీ బీసీ కాపు కార్పొరేషన్ల రుణాలు ఇస్తామని చెప్పి ఊరించి ఉసూరు అనిపించడం ఏంటి? ఇప్పట్లో రుణాలు ఇస్తారా లేదా అని జనాలు ఆందోళన చెందుతున్నారు అంటూ ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి కథ. మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదిగో లోన్లు ఇస్తున్నాం, మీరంతా అప్లై చేసుకోండి, మనందరికి మీ వాళ్ళందరికీ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పినటువంటి మాటలు అమల్లోకి రావటం లేదు. దాంతో ఎస్సీ బీసీ కాపు కార్పొరేషన్ రుణాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు నిరాశకు లోనవుతున్నారు అంటూ ఈ కథనం మనం చూడొచ్చు. Hey there. Subscribe to my channel. And also press this bell icon.